అదిరిపోయే నా వంట రుచుల్లోకి స్వాగతం. మరొకసారి ఒక మంచి రెసిపీతో మీ ముందు నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి మీకు ఎంతమందికి ఈ అలసందలతో గారెలు వేసుకోవచ్చని తెలుసండి? ఒకవేళ తెలవకుంటే తప్పకుండా ఈ వీడియోని చూసి మీరు ఇంట్లో అందరికీ ఈ గారెలను వేసి ఇవ్వండి. చాలా బలమండి. సో ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ గారెలు అంత బాగా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా బలం కూడా. సో ఈ అలసందల్ని రాత్రంతా నానబెట్టేసుకొని పొద్దున మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా మీరు మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని తగినంత ఉప్పు కలుపుకొని ఇలాగా గారెల పిండి ఇలాగా వచ్చేటట్టు చేసుకోండి. సో ఇలాగా నీళ్లు వేయకుండా మీరు మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 లీటర్ అంతా ఆయిల్ వేసేసుకొని వేడయినాక ఈ గారెలని వేసేసుకుందాం. ఈ గారెలు ఎంత బలం అంటే అండి, చాలా బలమైన ఆహారం. అలసందలంటే చాలా మంచి పోషక విలువలు ఉన్న ఈ ధాన్యంలో మనం ఇవి నానబెట్టి గారెలుగా వేసుకొని తింటున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. సో ఇలాగా ఎవరైనా ఎప్పుడు అలసందలతో గారెలు వేసుకోలేదంటే తప్పకుండా వేసుకొని మీ ఫ్యామిలీకి పెట్టండి. ఎందుకంటే హెల్దీ ఫుడ్ ఎప్పుడైనా కానీ చాలా మంచిది. సో ఈ విధంగా మీరు గారెలు వేసి మీ ఫ్యామిలీకి తప్పకుండా టేస్ట్ చూపించండి. ఇంకా మాకు ఇవే కావాలని అడుగుతూ ఉంటారు. అయితే ఈ గారెలతో మనకి కాంబినేషన్ ఏది బాగుంటుందంటే నాటుకోడి ఇగురు, అలాగే చికెన్ కర్రీ, అలాగే పల్లీల పచ్చడి, ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా కాంబినేషన్స్ బాగుంటాయి. కానీ ఫస్ట్ ప్లేస్లో వచ్చేది చికెన్ కర్రీ అండి, నాటుకోడి. సో నేను ఈ గారెలు ఇంట్లో వేసినప్పుడు చికెన్ కర్రీతో ఇలాగా సర్వ్ చేసుకొని మా ఫ్యామిలీ అంతా తిన్నాం. చాలా టేస్టీగా ఉండే ఈ హెల్దీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటారు. అలాగే ఎప్పుడు ఇలాంటి వెరైటీ బ్రేక్ఫాస్ట్ అనేటివి తింటూ ఉంటే చాలా బలం కూడా కదండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అదిరిపోయే నా వంట రుచులని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.